దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట ఈరోజు మందిరంలోకి వచ్చినటువంటి వాళ్ళకైతేనేమి, ఈ కార్యక్రమాన్ని వింటున్న వాళ్ళందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు. అందరికీ ఒకసారి మనం దేవుని మందిరంలో ఉన్న మనం అందరం కలిసి గట్టిగా రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా? ప్రైజ్ గాడ్. ఈరోజు ఒక మంచి మాటని మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటి ఆ మాట అని మనం ఆలోచన చేస్తే ఒకసారి కీర్తనల గ్రంథానికి వద్దాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు మైక్ తీసుకొని చదవండి. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మరో మాట చదువుదాం నాన్న ఒకసారి. 13వ వచనాన్ని చదువుదాం. 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. బాబా సేమ్ అదే మాట రిపీట్ అయింది. ఇంకొక వచనం చదువుదామా? 19వ వచనం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమందు ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వినేదానికి ఆశతో ఉన్నారో, ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని మీరు వాగ్దానం చేసిన దేవుడు గనుక ప్రభా, ఆశతో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది బిడ్డల హృదయాలను ప్రభావితం చేయనట్లుగా ఈ వాక్యాన్ని మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నిలబడేది నేనే, కానీ మాట్లాడే దేవుడు మీరు ప్రభువా గనుక మీరే మాట్లాడి మహిమ తెచ్చుకునమని, ఈ కార్యక్రమం, ఈ మాటలు అనేక మంది ప్రజలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, రక్షణ మార్గంలోకి నడిపించే మాటలుగా ఉన్నట్లుగా మీరే కృపను చూపెట్టమని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ప్రియులారా, ఇశ్రాయేలీయుల ప్రజలు బానిసత్వ బ్రతుకులో నుంచి, అనగా ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కనానికి వాళ్ళు ప్రయాణం చేసినటువంటి ఆ ప్రయాణములో అనేకమైన శ్రమలు వచ్చే వాళ్ళకి, అనేకమైన ఆపదలు వచ్చే వాళ్ళకి, అనేకమైన ఇబ్బందులు వచ్చే వాళ్ళకి, అనేకమైన కష్టాలలో వాళ్ళు చేసినటువంటి ఒక పనిని మనం చదువుకున్నాం. ఏం చేశారు వాళ్ళు అంటే, కీర్తనల గ్రంథం 107వ కీర్తన 6వ వచనములో, ఆ కీర్తనలోనే 13వ వచనములో, ఆ కీర్తనలోనే 19వ వచనంలో కూడా 3 సార్లు ఒకే మాట వ్రాయబడింది. ఆ మాటని మనం చదువుకున్నాం ఇందాక. ఏంటి ఆ మాట అంటే, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మన పితరులు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ప్రయాణంలో వాళ్ళకి అనేకమైన కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కృంగిపోలేదండి. కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భయపడలేదండి. కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఏడ్చుకుంటా మంచంలో పడుకోలేదండి, లేదా మూలను కూర్చోలేదండి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెట్టారు. ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నానంటే, మనిషి జీవితంలో కష్టాలు అనేది రావడం సహజం. నా జీవితంలో కావచ్చు, వింటున్న మీ జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా కష్టాలు వస్తాయి. ఒక తెలుగులో ఒక సామెత ఉంది,
కష్టాలు మనిషికి గాక మ్రానుకొస్తాయా అంటే, మనిషికి గాక కష్టాలు చెట్లకు పుట్లకు వస్తాయా అన్నట్టుగా సామెత కూడా ఉంది. మనిషిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జీవితంలో కష్టాలు రావడం సహజం. అయితే ఈ కష్టాలు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే కృంగిపోతున్నారు. అయ్యో, నేను ఎలా ఈ కష్టంలో నుంచి బయటపడాలా, అయ్యో నేను ఎలా ఈ కష్టంలో నుంచి నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు, నన్ను పైకెత్తే వాళ్ళు ఎవరు అనే విధంగా చాలామంది కృంగిపోతున్నారు. అటువంటి వాళ్ళందరూ కొరకు కావాలా బహుశా దేవుడు ఈ దినమందు ఈ మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మన పితరులు చేసినటువంటి పని మనం కూడా చేద్దాం. ఏం చేశారు మన పితరులు? వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి కష్ట నష్టాల గుండంలో ఉన్నావో నాకు తెలియదు. అయితే దేవుడు సూటిగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి మొరపెట్టు, మనుషులకు చెప్పుకోబాక. నీ కష్టమేందో, నీ బాధ ఏందో, నీ కన్నీరేందో నువ్వు దేవునికి మొరపెట్టు. మొరపెడితే ఏం జరుగుతుంది? ఆ మాటని నేను మళ్ళీ చదువుతున్నాను, చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన, అద్భుతమైన మాట, ఒకసారి చూడండి అందరం. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట చూడండి. కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరపెడితేనంట దేవుడు ఏం చేశాడు? వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు మొర్ర పెట్టావంటే నీ ఆపద ఏంటో, నీ కష్టం ఏందో దాంతో నుంచి నిన్ను విడిపించే దేవుడు. విడిపిస్తాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలం ముందు దేవునికి మొరపెట్టినప్పుడు వారి ఆపదలలో నుండి విడిపించాడు దేవుడు. ప్రియ దేవుని జనాంగమా, ఆపదలలో, ఆపద కాదు, ఆపద అంటే ఒకటే, కానీ అక్కడ చెప్పండి పదం ఏంది? ఆపదలలో. అంటే ఆపదలు అంటే లెక్కలేవు, చాలా ఆపదలు. ఇంతకీ ఆపద అంటే ఏంది? ఆపద అంటే ఏంది? నీకు తెలియకుండానే నీ మీదకి సడన్గా వచ్చేదాన్నే ఆపద అంటారు. నీకు తెలీదు. ఇప్పుడు తెలిసి వస్తే మనం జాగ్రత్త పడవా? ఇదిగో రాబోయే రోజుల్లో వర్షాలు పడవు, కరువు వస్తుంది అని నీకు ముందుగా తెలిసిందనుకో, జాగ్రత్త పడవా? ఖచ్చితంగా జాగ్రత్త పడతావు. రాబోయే రోజుల్లో నీ చేతిలో డబ్బులు ఉండకుండా పోతుంది అని నీకు తెలిసిందనుకో, ఏం చేస్తావు? ముందుగానే జాగ్రత్త పడతావు. మరి చెప్పి మనకు తెలిసి వస్తే దాన్ని ఆపద అనరు. ఆపద అనేది ఏంటంటారంటే, నీకు తెలియకుండా నీ మీదకి వచ్చేయాలా, దాన్ని సడన్గా వచ్చేయాలా, దాన్ని ఏమంటారు? ఆపద అంటారు. మొన్న ఆటో వేసుకొని ఆటోలో పోతూ ఉంటే ఒక కారు స్పీడ్గా వస్తుంది, రోడ్డు బాగుంది, స్పీడ్గా వస్తుంది. ఆ పక్కన కైల్లో నుంచి ఒక బరిగుడ్డు అది మేస్తా నిలవను వచ్చేసింది రోడ్డు మీదకి. కారుడు నిలవను గుద్దేశాడు, చచ్చిపోయింది, బరిగుడ్డు చచ్చిపోయింది. కారు బ్యాలెన్సింగ్ చేయలేక పొలాల్లోకి తిప్పేశాడు, దాన్ని పొలాల్లోకి వెళ్ళిపోయింది, డ్యామేజ్ అయిపోయింది కారు. ఎందుకు చెప్తున్నానంటే, బరిగుడ్డు వస్తుంది అని అది ముందుగానే ఎక్స్పెక్ట్ కానీ చేస్తున్నాడు అనుకో, జాగ్రత్త పడి ఉన్నాడు డ్రైవరు, కారు దెబ్బ తగులు ఉండదు, దాన్ని గుద్దుండడు, బరిగుడ్డే చచ్చిపోయిందంటే ఇంకా కారు ఎంతలా డ్యామేజ్ అయి ఉంటుందో ఒకసారి గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే, ఆపదలు కూడా అలాగే వస్తాయి మనిషి మీదకి. చెప్పి రావు, చెప్పకుండా సడన్గా మనిషి మీదకి ఆపద వస్తుంది. ఇలాగ ఆపద వచ్చినప్పుడు నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవునికి మొరపెట్టాలా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆ ఆపదలలో నుండి విడిపిస్తాడు. చాలా మందిలో ఒక ప్రశ్న ఉంటుంది,
నిన్న కుటుంబ ప్రార్థనలో కూడా ఆ మాటను నేను గుర్తు చేశా. ఎందుకో దేవుడు ఈ ప్రార్థనలో కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. చాలా మందిలో ఒక ప్రశ్న ఉంటుంది, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మరి ఆపద రాకుండా దేవుడు చూడాలి కదా. చాలా మందిలో ప్రశ్న ఉంటుంది ఇది. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, మరి ఆపద రాకుండా దేవుడు చూడాలి కదా. కొన్ని సంవత్సరాల క్రితం కరెంటు పని చేస్తుంటే ఆ పై నుంచి కింద పడ్డాను. మీకు అందరికీ తెలుసు, కొంతమందికి నా కుడికాలు ఇరిగింది, ఎముక ఇరిగిపోయింది. ఎవరో కట్టుకోదు అని అన్నారు. ఎటో దేవుని దయ వల్ల అది కట్టుబడింది. చాలామంది నేను చూసి ఏమన్నారో తెలుసా, పాస్టర్ కదా అంత కష్టం వస్తుంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, కాపాడాలి కదా. అంత ఆపద నెత్తి మీదకి వస్తుంటే ఏం చేస్తున్నాడు, కాపాడాలి కదా. చాలామంది అడిగేటువంటి మాట ఇదే ప్రియులరా. ఆపద వచ్చినప్పుడు దేవుడు కాపాడాలి కదా. కాపాడుతాడండి, ఆయన ఖచ్చితంగా కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడంటే నీవు మొర్ర పెట్టినప్పుడు కాపాడతాడు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆపద నుంచి నిన్ను కాపాడుతాడు దేవుడు. చాలామంది అంటారు, ఆపద వచ్చింది కాబట్టి ఏదో ఒక తప్పు చేస్తుంటాడు కాబట్టి ఆపద వచ్చింది, ఏదో ఒక తప్పు ఏదో ఒక పొరపాటు చేస్తుంటాడు కాబట్టి ఈ కష్టం వచ్చింది, ఈ శ్రమ వచ్చింది అని చాలామంది అంటారు. ఇది తప్పండి. ఒక క్రైస్తవునికి లేదా ఒక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డకి ఒక కష్టం వచ్చిందంటే, ఒక శ్రమ వచ్చిందంటే, ఒక ఆపద వచ్చిందంటే ఏదో తప్పు చేస్తే ఏదో పొరపాటు చేస్తేనే వచ్చింది అని అనుకోకూడదు. ఆపద అనేది, కష్టం అనేది ఎవరికి వస్తుందో తెలుసా? ఒక్క వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం ఒక్క వచనాన్ని మనం చూద్దాం. ఈ ఆపద అనేది, కష్టం అనేది ఎవరికి వస్తుంది ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చేయండి. 6వ అధ్యాయంలో సామెతల గ్రంథం లేకపోతే కీర్తనల గ్రంథంలోనే 34వ కీర్తన, మళ్ళీ పోదాంలే సామెతల గ్రంథానికి. కీర్తనల గ్రంథంలోనే 34వ కీర్తనకు రండి. 19వ వచనం చదువుదామా? నీతిమంతునికి కలుగు ఆపదలు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకా ఉంది కదా, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అసలు అద్భుతమైన మాట. సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 19వ వచనంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీకు శ్రమ వచ్చిందంటే, నీకు ఆపద వచ్చిందంటే, నీకు కష్టం వచ్చిందంటే నువ్వు ఏదో తప్పు చేస్తుంటే నువ్వు వచ్చిందని లోకం దూషిస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు నష్టపోయావంటే నువ్వు ఏదో పొరపాటు చేస్తుంటావు, అందుకని నువ్వు నష్టపోయావని లోకం కొంతమంది దూషిస్తారు. అది కరెక్ట్ కాదు. ఆపద అనేది ఎవరికి వస్తుంది అంటే, ఆపదలు చాలా స్పష్టంగా చెప్పబడింది చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. మనం నీతిమంతులుగా ఉన్న ఆపదలు వస్తాయి మనకు. నువ్వు కరెక్ట్గా ఉన్నా నీకు ఆపదలు వస్తాయి, నువ్వు కరెక్ట్గా ఉన్నా నీకు శ్రమలు వస్తాయి. మీరు అనొచ్చు, ఎందుకు వస్తాయ్యా కరెక్ట్గా ఉంటే ఆపదలు ఎందుకు వస్తాయని? అయ్యో, నువ్వు కరెక్ట్గా ఉంటేనే సాతానుడికి ఇంకా నీ మీద కన్నెర చేస్తాడు, సాతానుడికి ఇంకా నీ మీద కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి నిన్ను ఎట్టయినా చేసి వాడి వైపు లాక్కోవాలని, ఎట్టయినా చేసి లోకంలో కలిపేయాలని వాడి ప్లాన్ అది. అందుకని అనేక ఆపదలు పుట్టిస్తాడు వాడు. కానీ మన ధైర్యం ఏంటో తెలుసా? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. సూపర్, ఎంత అద్భుతంగా చెప్పాడు దేవుడు. ఆపదలు వస్తాయి నీతిమంతునికి. ఆపదలు వచ్చినా దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. నానా, నీకు
ఆపద వచ్చిందా, నీకు కష్టం వచ్చిందా, నీకు ఆ నష్టం వచ్చిందా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను విడిపిస్తానంటున్నాడు. ప్రభా విడిపించు ప్రభా, తొందరగా ప్రభా విడిపించు ప్రభా, విడిపించు ప్రభా. ఎప్పుడు విడిపిస్తాడు ఆయన? మొదటి మాట గుర్తు చేసుకోండి. ఎప్పుడు విడిపిస్తాడు? వారు 107వ కీర్తనలో మనం చదివిన మాట, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. అవును, ఈ అనుభవం ప్రతి క్రైస్తవునికి ఉండాలా, ఈ అనుభవం ప్రతి దేవుని బిడ్డకు ఉండాలా. ఏంటి అనుభవం అంటే, మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టే అనుభవం. మొరపెడతారండి దేవునికి. ఎప్పుడు మొరపెడతారో తెలుసా? వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మొరపెడతారు, మిగిలినప్పుడు అసలు దేవుడు అంటే గుర్తుండడు వాళ్ళకి. కొన్నిసార్లు కొంతమందిని నేను చూస్తూ ఉంటే, అరే దేవుణ్ణి నమ్ముకున్న మనిషి చూడు ఎలా ఉన్నాడో, అసలు దేవుణ్ణి నమ్ముకున్నాం అన్నటువంటి ఆ ధ్యాస కూడా అతనిలో కనిపించడం లేదని చాలాసార్లు నేను అనుకుంటూ ఉంటా. ప్రియులరా గమనించండి, నీకు ఏ ఆపద వచ్చినా ఆపదలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఆపద వస్తే ఒక మంచోడికే వస్తాయి, లేదా ఒక చెడ్డోడికే వస్తాయి నువ్వు అనుకోకూడదు. నీతిమంతునికి కూడా అనేకమైన ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుంచి దేవాతి దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు? మనం మొర్ర పెట్టినప్పుడు. రైట్, మనం మొర్ర పెట్టినప్పుడు. ఒక చిన్న మాట చూద్దామా? మొర్ర పెడితే దేవుడు ఆపద నుంచి రక్షిస్తాడో లేదో ఒక చిన్న మాట చూద్దాం. ఎక్కడుంటుంది ఈ మాట? ఒకసారి మత్తయి సువార్తకు వచ్చి ఉన్నానా? మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదివేద్దామా డైరెక్ట్గా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదివేద్దాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. ఎవరు కేకలు వేసింది? ఎవరు? నన్ను రక్షించయ్యా అని కేకలు వేసింది ఎవరు? గాలిని చూసి భయపడింది ఎవరు? ఆ పై సందర్భాన్ని చూస్తే పేతురు సముద్రం మీద తుఫాన్ లేసిందని ఆ నావలో లేదా ఆ పడవలో ఉన్నటువంటి శిష్యుల్ని కాపాడడానికి యేసయ్య సముద్రం మీద నడుచుకుంటా వస్తుంటే పేతురు అంటాడు, మిగిలిన శిష్యులు పడవలో ఉన్నవాళ్ళు నడుచుకొస్తున్నటువంటి యేసుప్రభుని చూసి భూతమని దెయ్యమని అందరూ అంటా ఉంటే యేసుప్రభు అన్నాడు, నేను భూతాన్ని దెయ్యాన్ని కాదు నేనే అన్నాడు. ఆ మాటకు అందరికి ధైర్యం వచ్చింది యేసుప్రభువేనని. కాకపోతే పేతురికి డౌటు నిజంగా వచ్చేది యేసుప్రభువా కాదా అని. అంటాడు, నేను కూడా నడుస్తాను ప్రభువా. అంటే భూమి మీద నన్ను నీ వెనక తిప్పుకున్నావు కదా, నేను నీ వెనక నడిచాను కదా, అలాగే నేను సముద్రం మీద కూడా నడుస్తానని అన్నాడు. ప్రభు అన్నాడు, పేతురా రా. పడవలో నుంచి చిన్నగా దిగి వస్తా ఉన్నాడు యేసయ్య దగ్గరికి పేతురు. వచ్చేటప్పుడు జరిగిన సందర్భం 14:30 మత్తయి సువార్తలో, గాలిని చూచి భయపడి మునిగిపోతున్నాడు. అప్పుడు దాకా యేసు ప్రభు వైపు చూస్తూ వస్తున్నాడు, నీళ్ళ మీద నడిచాడు. అసలు నీళ్ళ మీద నడవడం అంటే సామాన్యమైన పని కాదు కదా. నీళ్ళ మీద నడిచినటువంటి చరిత్ర ఇద్దరికి. నెంబర్ 1 యేసుక్రీస్తు ప్రభుకి, నెంబర్ 2 పేతురుకి. నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు. ఏమనుకున్నాడు ఏమో కానీ దృష్టిని పక్కకు మళ్ళించి గాలిని చూచి భయపడి మునిగిపోతున్నాడు. ఇప్పుడు కేకలేస్తున్నాడు. ఏమని? ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. ఇప్పుడు మీరు చెప్పాలా, పేతురుకు వచ్చింది ఆపద కాదా? ఇప్పుడు సడన్గా వచ్చింది ఆపద. అంటే ఎట్ట వస్తుందని చెప్పాను నేను, సడన్గా వస్తుంది. నీకు తెలియకుండానే, ఎప్పుడు ఎలా వస్తుందో నీకు తెలియకుండానే వస్తుంది. దాన్ని ఏమంటారు? ఆపద అంటారు. అయితే ఇప్పుడు పేతురుకు వచ్చింది ఏంది? ఆపదే. సడన్గా మునిగిపోతున్నాడు. మునిగిపోయేటప్పుడు ఏం చేశాడు?
ప్రభువా నన్ను రక్షించు. ఇక్కడ ఒక చిన్న మాటని మనం గుర్తు చేసుకోవాలా. పేతురు సముద్రం మీద మునిగిపోతున్నాడు, సముద్రంలో మునిగిపోతున్నాడు. ముందర యేసయ్య ఉన్నాడు ఒక్కడే. వెనక పడవలో శిష్యులు ఉన్నారు. ఎంతమంది? 11 మంది. ముందర యేసు ప్రభు ఉన్నాడు ఒక్కడే. వెనక ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు పడవలో. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నువ్వే పేతురు స్థానంలో ఉంటే, నువ్వే మునిగిపోతూ ఉంటే 11 మంది వైపు చూస్తావా, యేసు ప్రభు వైపు చూస్తావా? ఒకసారి ఆలోచించు. సాధ్యమైనంత వరకు 99% మంది ఎవరి వైపు చూస్తాం? 11 మంది అంటే ఎవరో ఒకరు వచ్చి కాపాడతారులే, మనుషుల వైపు చూస్తాం. కానీ పేతురు అటు చూడలేదండి. రే ఆంద్రియా, నేను మునిగిపోతున్నా, రాండి రాండి శిష్యులారా అని పిలవలేదండి. మనుషుల వైపు చూడలా, మనుషుల్ని నన్ను రక్షించు అని అనలా. ఏమన్నాడో తెలుసా? ప్రభువా నన్ను రక్షించు. ఒక్కడే ప్రభువు ఉన్నాడు. మనుషుల వైపు కాక దేవుని వైపు చూసి నన్ను రక్షించు అని కేకలు వేశాడు. ఆపద వచ్చిందయ్యా, నాకు తెలియకుండానే నేను సముద్రంలో మునిగిపోతున్నానయ్యా, నన్ను రక్షించయ్యా, అయ్యా నన్ను రక్షించు. 31వ వచనం మత్తయి సువార్త 14:31. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే కేకలు వేశాడో వెంటనే యేసయ్య ఏం చేశాడంట? చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాడంటే, మునిగిపోయేవాడిని పట్టుకున్నాడంటే లేపినట్ట, ఇంకా నువ్వు మునిగిపోరాని కిందకు దోసినట్ట. మనుషులు మన చెయ్యి పట్టుకొని కిందకు ముంచేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. మనం చేసే పని నచ్చక, వాళ్ళకి మనం ఏదైనా కొనుక్కుంటే నచ్చక, లేకపోతే మనం ఏమైనా చేస్తే నచ్చక, వీడిని ఎట్టయినా సరే ముంచేయాలి, వీడిని ఎట్టయినా సరే తొక్కియాలి వీడిని అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది మనుషులు. కానీ యేసు ప్రభు చేయి పట్టుకుని ముంచడానికి కాదు, మునిగిపోతున్న పేతురుని లేవనెత్తడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్, మునిగిపోతున్న పేతురుని లేవనెత్తాడు దేవుడు. చెప్పండి, ఎప్పుడు లేవనెత్తాడు? ఆపద వచ్చినప్పుడు పేతురు ప్రభువా నన్ను రక్షించయ్యా అన్నాడు కాబట్టి లేవనెత్తాడు. నేను అదే చెప్తున్నాను ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీకు కష్టకాలం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు ఆపద వచ్చినప్పుడు మనుషుల వైపు చూడబాక. పేతురు పడవలో ఉన్నటువంటి 11 మంది మనుషుల వైపు చూడలేదు, కానీ ఎవరి వైపు చూశాడు తెలుసా? ముందరున్న యేసయ్య వైపు చూశాడు. అలా యేసయ్య వైపు చూశాడు కాబట్టి యేసు ప్రభు చేయి పట్టుకొని లేవనెత్తి నిలబెట్టి తిరిగి తీసుకొని వచ్చి పడవలో కూర్చోబెట్టాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతూ అన్నాడు. అవునండి, 107వ కీర్తనలో అదే మాట మీకు చూపించాను. కష్టకాలమందు మనం ఎవరికి మొరపెట్టాలా? దేవునికే మొరపెట్టాలా. మనుషుల వైపు చూడబాకండి. నీకు కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టండి. మొరపెట్టాడు పేతురు, దేవుడు లేపి నిలబెట్టాడు. ఇంకొక సందర్భాన్ని కూడా దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథానికి వద్దామా? పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథానికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయానికి వద్దాం. ఇది కూడా ఇంకా భలే ఉంటుంది. ఈ సందర్భం కూడా ఒకసారి దాన్ని కూడా మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18, 19 2 వచనాలు చూద్దాం. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందేవాని చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కొరే అనబడెను. అది లేహీలోనున్నది. చాలు.
బాగా గమనించండి, 18 వచ్చి నేను చదువుతున్నాను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, అక్కడ నన్ను రక్షించు అని పేతురు కేకలు వేశాడు. ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా మొర్ర పెడుతున్నాడు, అయ్యా నాకు దాహం వేస్తుంది, నాకు దాహం వేస్తుందయ్యా. మామూలు దాహం కాదంట. చూడండి, అప్పుడు అతడు మిక్కిలి దప్పికొని, అంటే ఇంక చచ్చిపోతాడు, నీళ్లు ఇకన తాకకపోతే చచ్చిపోతాడు, అంత నీళ్ళ దాహంలో ఉన్నాడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. కేక వేస్తున్నాడు, యెహోవాకు మొరపెడుతున్నాడు, అయ్యా నాకు దాహంగా ఉంది, నన్ను చంపేస్తావా? ఇదో సున్నతి లేని ఈ ఫిలిష్తీయుల మధ్యలో నన్ను చంపేస్తావా? నీ సేవకుని మొర వినయ్యా అని ప్రార్థన మొరపెడుతున్నాడండి. ఎవరి వ్యక్తి? ఫిలిష్తీయులు అనగానే మీకు వెలిగిపోవాల వాక్యం అనుభవం ఉంటే. ఆయన పేరెవరు? సాంసోన్. సాంసోన్ మీదకి కొన్ని సందర్భాల్లో ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చున్నారు. ఈ సందర్భం కూడా ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఫిలిష్తీయులు సాంసోన్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సాంసోన్ చేతిలో ఏ ఆయుధం లేదు, వాళ్ళేమో 1000 మంది ఉన్నారు, ఈయన చేతిలో ఆయుధం లేదు. మరి ఎట చేయాలని చూసినప్పుడు ఆ పక్కనే, దారి పక్కనే ఒక పచ్చి గాడిద దవడ ఎముక పడిపోయి ఉంది. అక్కడ ఆ గాడిద దవడ ఎముకని తీసుకొని 1000 మందిని చంపి 2 కుప్పలు వేసాడంట జనాల్ని. దేంతో? కత్తితో కాదు, గొడ్డలతో కాదు, ఈటితో కాదు, బాణాలతో కాదు, పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపి ఎన్ని కుప్పలు వేసాడు? 2 కుప్పలు. ఆ ఫైటింగ్ చేసి 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 ఫిలిష్తీయులతో యుద్ధం చేసి చేసి 1000 మందిని చంపేసిన తర్వాత దాహం వేసిందంట సాంసోన్కి. ఇప్పుడు మనం ఏదైనా కష్టమైన పని చేస్తున్నాం అనుకో, మనకు దాహం వేస్తుందా వేయదా? ఉదాహరణకి కట్లు జీలేస్తున్నావు, దాహం ఏదా? లేదా పార పని చేస్తున్నావు, దాహం ఏదా? లేదా ఏదైనా కష్టమైన పని చేస్తున్నావు, దాహం వేస్తుందా వేయదా? వేస్తుంది. కొంతమంది చూడండి డబ్బాలు తాగేస్తుంటారు కదా, పనికి పోయే వాళ్ళు పెద్ద నీళ్ళ డబ్బాలు కూడా 20 లీటర్లు కదా, ఆ డబ్బాలు కూడా ఎత్తుకుపోతుంటారు. ఎందుకంటే రే మనం 10 మంది పోతున్నాం, అసలు ఈ నీళ్ళు చాలవా అన్నట్టుగా. ఎందుకంటే కష్టపడేవాడు కష్టపడినప్పుడు ఖచ్చితంగా దాహం వేస్తుంది. ఇప్పుడు సాంసోన్ కష్టపడ్డా? కష్టపడలేదా? ఏం కష్టం అది? ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. మనం అసలు కొడతామా ఒకరినిద్దరినైనా? అసలు కొట్టలేం. కొంతమందికి కొట్లాట అంటే చాలా ఖుషి, అలా ఊరికే వస్తూ ఉంటారు గొడవకి. ఈ సాంసోన్ మీద కూడా ఫిలిష్తీయులు ఊరికే గొడవకు వస్తున్నారు. ఒరే ఈడు 5 మంది 10 మంది పోతే కొట్టేస్తాడు ఈడు, అందుకని 1000 మంది దాడి చేశారు. ఒక్క మనిషి మీదకి 1000 మంది దాడి చేశారు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి సాంసోన్ ఏం చేశాడంటే గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేసి 2 కుప్పలు వేసేసాడు జనాల్ని. మనుషులందరూ చచ్చిపోయారు. ఇప్పుడు దాహం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే కష్టపడ్డాడు కదా, యుద్ధం చేశాడు కదా. ఇప్పుడు ఆ దాహం వేసేటప్పుడు అతను ఏం చేస్తున్నాడు? 18వ వచనం ఇప్పుడు చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెడుతున్నాడు, అయ్యా నాకు దాహం వేస్తుందయ్యా, నాకు దాహం వేస్తుందయ్యా. ఇదిగో నేను ఈ ఫిలిష్తీయుల మధ్యలో, ఈ సున్నత లేని ఫిలిష్తీయుల మధ్యలో నేను చచ్చిపోయేటట్టున్నానయ్యా, నేను చావు బ్రతుకుల మధ్యలో ఉన్నానయ్యా. ఇక్కడ ఎవరు నాకు నీళ్ళు ఇచ్చే వాళ్ళు లేరయ్యా, తాగాలన్నా కానీ నీళ్లు దొరకడం లేదయ్యా, నేను చచ్చిపోమంటావా దేవుడా అని ప్రార్థన అంటే మొర పెడుతున్నాడు. నేను అదే కదా చెప్తున్నాను, ఆపద వచ్చినప్పుడు ఎవరికి మొరపెట్టాలా? కష్టం వచ్చినప్పుడు ఎవరికి మొరపెట్టాలా? నష్టం వచ్చినప్పుడు ఎవరికి మొరపెట్టాలా? మనుషులకి చెప్పుకుంటే ఎగతాళి చేస్తారు మనల్ని. నాకు కష్టం వచ్చింది నష్టం వచ్చిందంటే పైకి అయ్యో అంటారు, అంటే జాలి చూపిస్తున్నట్టు. అసలైన రియాక్షన్ లోపల ఉంటుంది, ఈడికిట్టే కావాలా, ఈ మనిషికిట్టే కావాలి, లోపల ఉంటుంది. అది మనుషులకి చెప్పుకుంటే జరిగేటువంటి ప్రతిఫలం. కానీ ఎవరికి చెప్పుకోవాలంటే మనం కష్టకాలం అందు దేవునికి చెప్పుకోవాలా. ఈ దేవునికి చెప్పుకుంటున్నాడు సాంసోన్. ఇందాక మనం చూసాం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు దేవునికి మొరపెట్టాడు. ఏం జరిగింది? మునిగిపోతున్న పేతురుని
లేవనెత్తి నిలబెట్టాడు. ఇక్కడ సాంసోను కూడా దేవునికి మొరపెడుతున్నాడు. మొరపెట్టినప్పుడు ఏం చేశాడు దేవుడు? 19వ వచనం, దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. చచ్చిపోవలసినోడు బ్రతికిపోయాడు. ఎవరు బ్రతికించారు? గట్టిగా చెప్పాలా, ఎవరు బ్రతికించాడు? దేవుడు అనండి. ఎవరు బ్రతికించాడు? గట్టిగానండి. ఎవరు బ్రతికించారు? ఎందుకు బ్రతికించాడు? మొరపెట్టాడు కాబట్టి బతికించాడు. అయ్యా నీళ్ళ దాహం వేస్తుందయ్యా, మొరపెట్టాడు కాబట్టి బతికించాడు. ఆపద వచ్చింది సాంసోని మీదకి, చచ్చిపోయే స్టేజ్లో ఉన్నాడు నీళ్ళ దాహంతో. మొరపెట్టినప్పుడు దేవాతి దేవుడు గోతిని చీల్చి నీళ్ళే ఆయన దగ్గరకు వచ్చేటట్టు చేశాడంట. అసలు ఎంత అద్భుతమో చూడండి. ఈయన వాళ్ళ నీళ్ళకాడికి గోతిని చీలిస్తే గోతిలో ఆ నీళ్లు బయలుదేరి ఎవరి కాడికి వచ్చాయి? సాంసోన్ దగ్గరకు వచ్చాయి. అసలు ఎంత అద్భుతం చేశాడు చూడండి దేవుడు. ఆ నీళ్లు తాగిన తర్వాత అతడు ప్రాణము తెప్పరిల్లి ఏం చేశాడంట? బ్రతికాడు. బిడ్డా, నువ్వు మొరపెడితే దేవుడు నీ ఆపదలో నుంచి నిన్ను విడిపిస్తాడు. మొరపెట్టినటువంటి పేతురుని లేపాడు కదా, మొరపెట్టినటువంటి సాంసోన్ని బ్రతికించాడు కదా. 107వ కీర్తనలో 3 సార్లు నేను అదే మాట చెప్పించాను కదా. ఏమని? కష్టకాలమందు మన పితరులు యెహోవాకు మొరపెట్టినప్పుడు వారి మొరని విని దేవుడు ఏం చేశాడు? ఆపదలన్నిటిలో నుంచి విడిపించాడు. ఈరోజు నేను అదే చెప్తున్నా మీకు. నీకే కష్టం ఉందో, నీకే నష్టం ఉందో, నీకే ఇబ్బంది ఉందో, నువ్వు ఏ ఆపదలో ఉన్నావో నువ్వు మనుషులకు చెప్పుకుంటే తీరదు, కానీ నువ్వు దేవునికి మొరపెట్టు. మోకరించో, సాధ్యమైతే ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. ప్రభా ఏంటి నా పరిస్థితి? మన దేవుడు స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, స్థితిగతులను మార్చే దేవుడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, కష్టం వచ్చినప్పుడు ఎవరికి మొరపెడదాం? దేవునికి మొరపెడదాం. మన ఆపదలన్నింటిలో నుంచి మన ప్రభువే మనలను విడిపించి మనలను నిలబెట్టునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నా ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, మా పితరులు నీకు మొరపెట్టినప్పుడు నాయనా మా పితరుల ఆపదల నుంచి మీరు రక్షించారు ప్రభువా. మేము ఉదాహరణగా మునిగిపోతున్నటువంటి పేతురుని ప్రభువా మీరు లేవనెత్తారని మేము మాట్లాడుకున్నాం. చచ్చిపోతున్నటువంటి సాంసోన్ని బ్రతికించారని మేము మాట్లాడుకున్నాం. గొప్ప తండ్రి, అలాగే ఎంతోమంది బిడ్డలు ఆపదలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు. అయ్యా, వారు నీకు మొరపెడుతున్నప్పుడు నైనా ఆ మొరని విని ప్రభా మీరు లేవనెత్తండి ప్రభా, ఆపదలో నుంచి విడిపించండి ప్రభా. నీకే స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని విని నా చూసిన ప్రతి బిడ్డను దీవించను ప్రభా. మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను దీవించను ప్రభా. ఈ మాటలు అనేక మంది జీవితాలను ప్రభావితం చేసి అనేకులు నీ రాజ్యానికి వారసులగునట్లుగా మీరే కృపను చూపించమని, బలపరిచి స్థిరపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సేవించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరొకము. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కన్యల సహవాసం, సన్నిధి కాపుదల కూడి వచ్చిన మనకు, వాక్యం విన్న ప్రతి బిడ్డకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడెప్పుడు సదాకాలం తోడేయండి. దేవుడే తన కృపలు ముందుకు నడిపించునుగాక. ఆమేన్. వందనాలు.